Hello, I'm Dr. Manasa, fertility consultant. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఒబిసిటీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఫెర్టిలిటీ. టోటల్ వరల్డ్ పాపులేషన్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 40% ఆఫ్ ద పీపుల్ ఈ ఒబిసిటీతో బాధపడుతున్నారు అనమాట. ఈ ఒబిసిటీని ఒక మేజర్ డిస్టర్బ్ ఆఫ్ ద ఫెర్టిలిటీ లాగా కన్సిడర్ చేస్తాము. అయితే ఒబిసిటీని ఎలా కేటగరైజ్ చేస్తాము అని అంటే బేస్డ్ ఆన్ బిఎంఐ. ఈ బిఎంఐ అనేది వెయిట్ ఇన్ కేజెస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ ఇలా చేసినప్పుడు మనకి బిఎంఐ అనేది వస్తుంది. ఈ బిఎంఐ యూజువల్గా ఐడియల్ బిఎంఐ 18 to 24 మధ్యలో ఉంటుంది. ఒకవేళ బిఎంఐ లెస్ దాన్ 18 కంటే ఉన్నట్లయితే అండర్ వెయిట్ అని అంటాము, లేదా బిఎంఐ మోర్ దాన్ 25 ఉన్నట్లయితే ఓవర్ వెయిట్ అని కన్సిడర్ చేస్తాము. ఇదే బిఎంఐ మోర్ దాన్ 30 ఉన్నట్లయితే ఒబీస్ అని కేటగరైజ్ చేస్తామన్నమాట. అయితే ఈ ఒబిసిటీ వల్ల ఏం జరుగుతుంది అంటే బాడీలో అబ్నార్మల్గా ఎక్సెసివ్గా ఫ్యాట్ డిపాజిషన్ అనేది జరుగుతుంది. దీనివలన బాడీలో ఎడిపోకైన్స్ అనే సబ్స్టెన్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎడిపోకైన్స్ వలన బాడీలో ఉండే డెలికేట్ హార్మోనల్ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ అనేవి ఉండటం, 2 to 3 months వరకు పీరియడ్స్ అనేవి రాకపోవటం, ఎందుకంటే ఎగ్ గ్రో సరిగ్గా కాదు, ఒకవేళ అండం అనేది విడుదల కాదు. దీనివల్ల ఏమవుతుందంటే అదర్ హార్మోన్స్ అనేవి కూడా డిస్టర్బ్ అవుతాయి. లైక్ థైరాయిడ్ హార్మోన్ కానీ, ప్రొలాక్టిన్ హార్మోన్ కానీ, బాడీలో ఆండ్రోజన్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోవటం, దీనివల్ల ఒక క్లాసిక్ పీసీఓఎస్ పిక్చర్ అనేది అసోసియేట్ అయి ఉంటుందన్నమాట. వీటితో పాటు ఒబీస్ ఇండివిజువల్స్లో పెరిఫెరల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే బాడీలో ఉండే సెల్స్ అనేవి ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వడం తగ్గిపోతాయి అన్నమాట. సో దట్ గ్లూకోజ్ అప్టేక్ అనేది తగ్గిపోతుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవటం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి అటాక్ అవ్వటం, ట్యూబల్ ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉండటం, దానివల్ల మళ్ళీ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వటం, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ప్లస్ ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉండటం వలన కాన్స్టెంట్గా ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అండ్ ఎగ్ మెచ్యూరిటీ అనేది కూడా డ్రాప్ అవుతుంది అనమాట. ఎంబ్రియో క్వాలిటీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ప్లస్ వీళ్ళలో ఎండోమెట్రియం యొక్క రిసెప్టివిటీ కూడా తగ్గిపోతుంది. దీనివలన ఏంటంటే మిస్క్యారేజ్ రిస్క్ కానీ లేదా రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాస్లు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. యూజువల్గా ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్తో పాటు ప్రొజెస్టరాన్తో పాటు కొంత అమౌంట్ ఆఫ్ టెస్టోస్టెరాన్ అంటే మేల్ హార్మోన్ కూడా ఉంటుందన్నమాట. అయితే ఒబీస్ ఇండివిజువల్స్లో ఈ పెరిఫెరల్గా ఫ్యాట్ డిపాజిషన్ జరగటం వలన ఈ ఫ్యాట్ డిపాజిట్స్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ కాస్త ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఇలా అన్అపోజ్డ్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ఎలివేట్ అవుతున్నప్పుడు ఫైబ్రాయిడ్స్ కానీ, పాలిప్స్ కానీ, ఎడినోమయోసిస్ కానీ ఇలాంటివి ఎక్కువ వచ్చే రిస్క్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఆడవాళ్ళలో. అయితే మగవాళ్ళలో ఈ ఒబిసిటీ వలన ఎలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. మగవాళ్ళలో అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వలన, థై ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వలన స్క్రోటల్ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. దీనివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది డ్రాప్ అవుతుంది. స్పర్మ్ ప్రొడక్షన్ డ్రాప్ అవటం వల్ల స్పర్మ్ కౌంట్ కానీ, మొటిలిటీ అంటే కదలికలు కానీ, సైజ్ అండ్ షేప్ అనేవి కూడా ఆల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ఈ పెరిఫెరల్గా ఫ్యాట్ డిపాజిట్స్లో టెస్టోస్టెరాన్ మళ్ళీ ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో వీళ్ళలో సెక్షువల్ డిజైర్ అంటే మేల్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల సెక్షువల్ డిజైర్ అనేది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వీటితో పాటు డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ కూడా అసోసియేట్ అయి ఉంటాయి అన్నమాట. యూజువల్గా ఇట్లా ఒబీస్గా ఉన్న ఇండివిజువల్స్లో ఏదైనా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేసినప్పుడు, అంటే ఎదర్ ఐయుఏ కానీ ఐవీఎఫ్ కానీ చేసినప్పుడు ఇంజెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాం, లేదా సమ్ ఓరల్ మెడికేషన్ ఇచ్చినా కూడా వీళ్ళకి డ్రగ్ రెస్పాన్స్ అనేది సరిగా ఉండదు, అంటే ఎగ్ గ్రోత్ అనేది సరిగా ఉండదు. దీని వలన ఒక్కొక్కసారి సైకిల్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ ఒక్కొక్కసారి సైకిల్ కంటిన్యూ చేసినా కూడా ఎగ్ మెచ్యూరిటీ సరిగా లేకపోవటం, లేదా ఎంబ్రియో క్వాలిటీ అనేది తగ్గిపోవటం అనేది యూజువల్గా చూస్తూ ఉంటాం అనమాట. అయితే ఈ ఒబిసిటీని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే మీరు డైలీ తీసుకున్న డైట్లో ప్రోటీన్ రిచ్ డైట్ అనేది ఎక్కువగా తీసుకోవటం, లో క్యాలరీ డైట్ అనేది తీసుకోవటం, కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గించుకోవటం, షుగర్ ఇంటేక్ తగ్గించుకోవటం, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానీ, నట్స్ అండ్ సీడ్స్ కానీ ఇలా ఇంక్లూడ్ చేసుకోవటం. ప్లస్ మీరు డైలీ ఎంత క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ అనేది తీసుకుంటున్నారు అనేది మానిటర్ చేసుకోవటం మంచిది. దీంతో పాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా అంటే మినిమం ఒక 30 to 45 minutes రెగ్యులర్గా ఎక్సర్సైజ్, ఏదర్ జాగింగ్ కానీ, వాకింగ్ కానీ, కార్డియో ఎక్సర్సైజెస్ అనేవి కొంచెం ఫాస్ట్గా వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా మీరు ఎన్ని క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు, ఇట్లా ప్రాపర్గా మానిటర్ చేసుకుంటున్నప్పుడు ఒక హెల్దీ వెయిట్ రిడక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఒబిసిటీ వలన వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ.